ఆంధ్రప్రదేశ్లో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పురుషులకు స్వయం సహాయక సంఘాల గ్రూపులు ఉన్నాయని మంత్రి నారాయణ, మహిళా గ్రూపులకు ఉన్న తరహాలోనే పురుషులకు కూడా స్వయం సహాయక సంఘాల విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 1949 ఉంటే ఏపీలోని 2 నగరాలు విజయవాడ, విశాఖలో 818 గ్రూపులున్నట్లు వివరించారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 సిటీస్కి, భారతదేశంలో 25 సిటీస్కి మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేశారు అధ్యక్ష. అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఈ 2 సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఏప్రిల్ 2025కి అన్ని సిటీస్ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, గిగా వర్కర్స్, కేర్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వేస్ట్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష. దాని మీద మన రాష్ట్రంలో ఈ 2 విశాఖపట్నం, విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష 818 గ్రూపులు చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష.